మై డియర్ పిచెక్కిస్తా క్రేజీ ఫుడ్ లవర్స్, ఈ రోజు మీకోసం యమ టేస్టీగా ఉండే స్పైసీ మటన్ మండి అరబ్ స్టైల్లో చూపించబోతున్నాను. ఇది ఒక్కసారి టేస్ట్ చేశారంటే పిచ్చి పీక్స్ లో పక్కా. కాస్త పిచెక్కిస్తా వారి స్పైసీ టచ్ తో అండ్ స్పెషల్ అపీరెన్స్ మా హీరోయిన్ చుక్కా గారితో. చుక్కా గారు, ప్లీజ్ కమ్ ఆన్ టు ది డయాస్. థ్యాంక్ యూ సో మచ్ చుక్కా, పిలవగానే వచ్చినందుకు. ఇంతకీ ఊళ్ళో అందరూ కులాసానేనా? సరే మన విషయం పక్కన పెట్టు. ఓకే గాయస్, చుక్కా గారు మనం వంట చేస్తుంటే మన కోసం డాన్స్ పర్ఫార్మెన్స్ ఇస్తారు. సో స్పైసీ మటన్ మండి అసలైన పద్ధతిలో ఎలా వండాలో పిచ్చెక్కిస్తా బాబీతో చూసేయండి, నేర్చేసుకోండి, వండేసుకోండి, తినేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్, కామెంట్ అండ్ షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే ఈ రెసిపీ నా చేత చేయించాలని మన పిచ్చెక్కిస్తా సబ్స్క్రైబర్స్ ఎందరో నన్ను పాపం పదే రిక్వెస్ట్ చేశారు. వాళ్ళందరికీ చాలా పెద్ద థ్యాంక్స్. సో మీకు బాగా నచ్చిన రెసిపీ ఒకటి ఉంది, అది యూట్యూబ్ లో ఇంకా ఎక్కడెక్కడో సంవత్సరాల నుంచి వెతికినా దొరకట్లేదు అనేలాంటి రెసిపీ ఏమైనా ఉంటే నాకు ఇన్స్టాగ్రామ్ లో సీక్రెట్ గా మెసేజ్ పెట్టండి. ఎందుకంటే కమెంట్స్ ఒకసారి నేను చదివేలోగా అవి ఎక్కడికో కిందకి వెళ్ళిపోయి ఉంటాయి కదా, అప్పుడు మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్ లో పెట్టాను చూడండి, అండ్ నా మోస్ట్ ఫేమస్ రెసిపీస్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్ లో పెట్టాను చూడండి. దానికన్నా ముందు మన పిచ్చెక్కిస్తా ఛానల్ ని కొత్తగా విజిట్ అయిన వారు దయచేసి మరెన్నో సీక్రెట్ రెసిపీస్ తెలుసుకోవడానికి అండ్ పిచ్చెక్కిస్తా బాబీ వండే పిచ్చన స్టైల్లో చూడటానికి సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, కమెంట్, షేర్ పొరపాటున మర్చిపోవద్దు. అయినా నేను మధ్యలో గంట కొడుతూనే ఉంటానులేండి. అండ్ సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని నొక్కి నోటిఫికేషన్ లో ఆల్ అని నొక్కడం కూడా మర్చిపోవద్దు. దాని వలన నేను ఎప్పుడు రెసిపీ పోస్ట్ చేసినా కానీ అది మీకు వెంటనే పాపప్ అవుతుంది. సో నా వీడియోస్ ని మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు అనమాట. ఇక వంటలోకి దిగేద్దాం. మటన్ ఒక 1 kg తీసుకోవాలి. కొద్దిగా ఈ మటన్ పీసెస్ ఇదిగో ఇలా ఉండాలి. ఈ పీసెస్ ఉన్నాయి కదా, దీన్ని మటన్ చాప్స్ అంటారు. మటన్ పీసెస్ ఇలాగా కొద్దిగా లేతగా ఉండేలాగా చూసుకోవాలి. సో ఇలా పీసెస్ పెద్దగా ఇలా కొట్టించుకోవాలి. అంటే ఒక పీస్ అట్లీస్ట్ 50 grams వచ్చేలాగా తీసుకోవాలి. సో బాగా బాయిల్ అయిపోయి మండీలో చాలా టేస్టీగా ఉంటాయి. కొద్దిగా లేతగా ఉన్న మటన్ తీసుకుంటే చాలా బాగుంటుంది. సో దాని తర్వాత మండీ మసాలా కోసం ఏం కావాలో చూసేద్దాము. జీలకర్ర 1.5 టీ స్పూన్, మిరియాలు 1 టీ స్పూన్, సోంపు 1 టీ స్పూన్, శొంఠి ఒక చిన్న ముక్క, యాలకులు 5, లవంగాలు 5, ధనియాలు 2 టేబుల్ స్పూన్ వేసుకోండి, 5 ఎండుమిరపకాయలు, ఒక పెద్ద యాలుక, 1 ఇంచ్ చెక్క, ఒక బిర్యానీ ఆకు, ఒక చిన్న పువ్వు, జాపత్రి, ఒక 1/4 సైజ్ అంతా జాజికాయ తీసుకోవాలి. ఓం ఫట్ ఇలా అయిపోదు, మీకు టెన్షన్ పడకండి, మిక్సీ చేసుకోవాలి. సో 2 టీ స్పూన్లు మండి మసాలా పక్కకు తీసుకుంటున్నాను రైస్ కోసము. ఇప్పుడు ఇందులో ఒక 1 టీ స్పూన్ సాల్ట్, ఒక 1/2 టీ స్పూన్ పసుపు, ఒక చిన్న నిమ్మకాయ జ్యూస్ మొత్తం, ఆయిల్ ఒక 1 టీ స్పూన్, కుంకుమ పువ్వు వాటర్ ఒక 3 టీ స్పూన్లు. సో ఇవి 3 ఇలా వేసుకొని నీట్గా కలిపేసుకోండి. కొద్దిగా వాటర్ వేసి ఇలా పేస్ట్ చేసుకోండి. సో యాజ్ యూజువల్గా నేను చికెన్ మండికి చెప్పాను కదా, అలా కోసి కారం పెడతారంటారు కదా, అలా దీనికి కారం పెట్టేయాలి. అదేనండి మన మసాలా. సో ఇలా మసాలా నీట్గా అప్లై చేసుకున్న తర్వాత సో చూసారు కదా, ఏమీ లేదండి, మసాలా పట్టించడం చాలా ఈజీ. ఎలా అంటే పండుగ రోజు గంధం ఆడవాళ్ళు ఎలా పూసుకుంటారో అలా నెమ్మదిగా ఇలా పూయాలన్నమాట. సో ఇలా మ్యారినేట్ చేసి ఒక 1 అవర్ నీట్గా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి, లేదా బయట కూడా పెట్టచ్చు, 1 అవర్ కాబట్టి. ఇప్పుడు 1 kg మటన్ పట్టేంత ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని దాని లోపల 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని దీన్ని ఒక 5 minutes వరకు ఇలాగే ఫ్రై చేస్తూ ఉండాలి నెమ్మదిగా. వేసిన వెంటనే కలపకండి, నేను ఫాస్ట్ ఫార్వర్డ్ చేశాను కాబట్టి అది మీకు అర్థం అవ్వట్లేదు. సో ఇలా 5 minutes ఫ్రై చేసిన తర్వాత ఒక 2 గ్లాసులు వాటర్ ఇందులో పోసుకోండి. సో ఇలా వాటర్ పోసుకున్న తర్వాత ఒక్కసారి అలా కలిపేసి మూత మూసేసి ఒక 5 విజిల్స్ ఇచ్చేయండి. విజిల్స్ అన్నీ పోయాక మూత తీసి
పీసెస్ని మాత్రం సపరేట్గా ఒక ప్లేట్లో పెట్టేసుకోండి. వావ్, ముక్క చూడండి ఎంత బాగా ఉడికిందో. ఇది కొద్దిగా మెత్తగా ఉడికినా ప్రాబ్లం లేదు, ఎందుకంటే మటన్ మండిలో అలా ఉడికితేనే చాలా బాగుంటుంది యాక్చువల్లీ. సో నేను మీకు పిచ్చెకిస్తా స్టైల్ చెప్పాను కదా. పిచ్చెకిస్తా స్టైల్ ఏంటంటే ఇప్పుడు బాయిల్ అయిపోయిన మటన్ పీసెస్కి మనం కొద్దిగా స్పైసీనెస్ యాడ్ చేస్తాము. సో ఇది నేను కొద్దిగా ఎక్కువ స్పైసీ కోసం నేను ఇలా చేస్తున్నాను. ఇప్పుడు నేను చెప్పబోయే మసాలాల్లో మీరు హాఫ్ కూడా యూజ్ చేసుకోవచ్చు, ఎక్కువ స్పైసీ వద్దు అనుకుంటే. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూను, మనం ఇందాక మండి మసాలా తీసుకున్నాం కదా దాంట్లో నుంచి 1 టీ స్పూన్ ఇందులో వేస్తున్నాను. ఉప్పు కొద్దిగా, చాట్ మసాలా 1 టీ స్పూన్, పచ్చిమిరపకాయల పేస్ట్ 1/2 టీ స్పూన్, ఆయిల్ 1 టీ స్పూన్, హాఫ్ లెమన్ జ్యూస్ ఇందులో వేసేసి స్పూన్తో ఇలా బాగా కలిపేసి సో ఈ మసాలా పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు బాయిల్ చేసుకున్న మటన్ పీస్ ఏవైతే ఉన్నాయో వాటికి లైట్గా, మటన్ మండి అంటే మనం బయట రెస్టారెంట్స్లో జనరల్గా తింటాం కదా, అది చాలా లైట్గా ఉంటుంది, అంటే టేస్ట్ బాగుంటుంది బట్ ఏంటంటే లైట్గా ఉంటుంది. మనం అసలే నాటు సరుకు, కాస్త స్పైసీనెస్ ఉంటేనే అసలు లెక్కే వేరు. సో ఇలా మసాలా పట్టించేసిన తర్వాత ఒక 10 మినిట్స్ పక్కకు పెట్టండి. సో ఇప్పుడు రైస్ కోసం ఒక పెద్ద గిన్నెలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక 1 కప్ అంటే 1/2 కిలో ఉల్లిపాయలు ఇలా పానీపూరి లాగా కట్ చేసేసి ఫ్రై చేసి ఒక 8 నుంచి 10 పచ్చిమిరపకాయలు ఇలా సన్నగా కట్ చేసుకొని ఇందులో వేసేసుకోవాలి. సాల్ట్ కొద్దిగా వేసుకోవాలి, మళ్ళీ వాటర్ ఉడికేటప్పుడు మళ్ళీ వేసుకోవాలి. సో ఇలా హాఫ్ ఫ్రై అయ్యాక ఇప్పుడు దీంట్లో మండి మసాలా మనం తీసి పెట్టుకున్నాం కదా, అందులో 1 టీ స్పూన్ మాత్రమే ఉండింది. సో ఆ 1 టీ స్పూన్ తీసి ఇందులో స్ట్రైట్ అవే వేసేస్తాము. ఇప్పుడు మనం మటన్ ఏదైతే ఉడికించుకున్నామో ఆ మటన్ స్టాక్ ఇందులో వేసేసి సో రైస్కి ఎంత వాటర్ కావాలో అంత వాటర్ యాడ్ చేసేసుకోవాలి, ఎందుకంటే ఇంతసేపు మనం రైస్ నానబెట్టింటాం కదా. సో ఆ నానబెట్టిన వాటర్ క్వాంటిటీతో సహా ఇప్పుడు వేసే వాటర్ కూడా చాలా జాగ్రత్తగా చూసుకొని వేసుకోవాలి, ఎందుకంటే నేనైతే జనరల్గా 2 గ్లాసెస్ రైస్కి 3.5 గ్లాసెస్ వాటర్ పోస్తానమాట, అది కూడా 30 మినిట్స్ నానిన రైస్కి. సో ఇలా బాగా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా మళ్ళీ సాల్ట్ వేసి మటన్ స్టాక్ వేసిన తర్వాత మనం మటన్ మ్యారినేట్ చేసేటప్పుడు ఎలాగైతే సాల్ట్ వేసుకున్నామో సో ఆ సాల్ట్ ఇప్పుడు ఈ రైస్లో ఇందాక వేసిన సాల్ట్ 2 ఎక్కువ అయిపోతాయేమో, అందుకే ముందే మీరు చూసుకొని సో మళ్ళీ ఏమైనా తక్కువ ఉంటే సో 2 డ్రాప్స్ చేతి మీద వేసుకొని నాకి చూడండి. ఉప్పు సరిపోలేదు అనుకోండి కొద్దిగా వేసుకోండి, సింపుల్, దాంట్లో బ్రహ్మ విద్య ఏమీ లేదు. సో ఈ మసాలా వాటర్ ప్రాపర్గా బాయిల్ అయిన తర్వాత ఈ నానబెట్టిన రైస్ ఇందులో వేసేసుకొని లైట్గా ఒక 2 మినిట్స్ కలిపేసి మూత పెట్టండి. మూత పెట్టిన 5 నిమిషాల తర్వాత ఇదిగోండి ఇలా అవుతుంది. సో ఎక్కువగా కలిపేయకుండా ఒక 4-5 సార్లు కలిపేయండి. సో ఎవ్రీ 3 మినిట్స్కి ఒకసారి కలిపేస్తే మీకు రైస్ విరగకుండా చాలా నీట్గా పద్ధతిగా సంస్కారవంతంగా రైస్ బాగుంటుంది. సో ఈ మిగిలిన సాఫ్రాన్ వాటర్ దీని మీద కాస్త ఇలా పోసేసుకోవాలి. సో రైస్ ఇంకా దమ్ అవ్వలేదు, సో అప్పటి వరకు కాస్త మూత పెట్టి పక్కకు పెట్టేసి ఇప్పుడు మటన్ ఫ్రై ఎలా చేయాలో నేను చూపిస్తాను. ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఈ మసాలా అప్లై చేసిన మటన్ని ఇందులో మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేయాలి. సో చూసారా, ఆహా స్మెల్ అయితే అద్దరిపోతుంది బాబోయ్. ఓకే, సో ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇది మీరు ఎప్పుడైనా పత్తర్కా గోష్ తిన్నారా? హైదరాబాద్లో పత్తర్కా గోష్ అని చాలా బాగుంటుంది. అదేంటంటే స్టోన్ మీద మసాలాతోని ఫ్రై చేస్తారనమాట. ఆల్మోస్ట్ ఒక 8 to 10 hours దాన్ని మ్యారినేట్ చేసిన తర్వాత చాలా ఒక పెద్ద స్టోన్ మీద దాన్ని ఫ్రై చేస్తారనమాట. సూపర్ ఉంటుంది. సో ఆ టేస్ట్ వస్తుంది మీకు ఇలా చేస్తే కనుక, అంటే నేను చెప్పిన ఈ మసాలా పెట్టి ఇలా ఫ్రై చేసుకుంటే సూపర్, రియల్లీ సూపర్. సో ఇలా నాట్ మోర్ దెన్ 5 మినిట్స్ ఇప్పుడు రైస్ మూత తీసి దీని మీద పెట్టేసుకోవాలి, ఎందుకంటే ఇప్పుడు దమ్ ఇవ్వాలి కాబట్టి. సో దమ్ ఎలా ఇస్తామంటే దీన్ని ముక్కల్ని మొత్తం అంతా ఇలాగే రైస్ మీద పెట్టేసి సో ఈ కోల్ తీసుకున్నాము కదా, ఈ కోల్ బాగా మంట మీద కాల్చి దీని లోపల ఇలా పెట్టి దాని మీద 1 టీ స్పూన్ నెయ్యి వేసేసి ఇమీడియట్గా మూత పెట్టి స్టవ్ మీద సిమ్లో పెట్టి 5 మినిట్స్ వరకు కదిలించకండి, అంతే. ఇంకా మటన్ మండి రెడీ. వావ్, వాట్ అ స్మెల్ మ్యాన్.
మండి చట్నీ పక్కన పెట్టుకొని ఆ ప్లేట్ వంక ఒక 15 నిమిషాలు అలా చూస్తూ ఉండాలి. బబ్బబ్బబ్బా ఎంత బాగుంది చూడండి, కలకల్లాడుతూ. అది రోజా పువ్వులు ఎందుకు వేసానంటే, నేను ఈ మధ్య అక్కడెక్కడో ఇరాక్ అటు పక్క ఏదో నేను ఒక వీడియో చూశాను. వాళ్ళు ఫుల్ మేకని గ్రిల్ చేసేసి దాని మీద సైకోలాగా ఏంటో పూలు చల్లుతూ ఉన్నాడు. అదేంటో నాకు అర్థం అవ్వలేదు. బట్ ఏంటంటే నాకు కాన్సెప్ట్ నచ్చింది. అంటే వాడు ఫుడ్ మీద ఆ మటన్ అయినా చికెన్ అయినా ఏదైనా సరే దాని మీద ఉన్న కసిని దాన్ని అలా చూస్తూ దాని మీద పూలు చల్లుతూ, ఏంటండి బాబాయ్. సర్లేండి, అంటే అక్కడ ఫుడ్ కాబట్టి కాస్త ఆ టచ్ ఇవ్వాలని కొద్దిగా ఈ స్పెషల్ ఎఫెక్ట్స్ పెట్టాను. సో ఎవరైనా హట్ అవుతే ఐఎమ్ వెరీ వెరీ సారీ. ఇప్పుడు ఇలా ఇంత పెద్ద ప్లేట్లో ఇన్ని ముక్కలు వేసుకొని, ఆహాహా, దీని తొడ చూసారా ఎలా ఉందో? నాకు తెలిసి ఇది మటన్ షాప్కి వెళ్ళి తొడగొట్టినట్టుంది. అందుకే ఇలా నా ప్లేట్లోకి వచ్చేసి తెంచుకురానా చూస్తావా నామైనా చేస్తానే ఏమైనా, నిన్నే మెప్పిస్తాను నన్నే అర్పిస్తాను వస్తానమ్మా ఎట్టాగైనా. దీంట్లోకి ఈ గుడ్డుని ఇలా గిల్లుకొని దీని అమ్మ జీవితం రైస్ ఆ ముద్దలో కలుపుకొని తింటుంటే ఉంటుంది బాబోయ్. నామైనా చేస్తానే. ఫస్ట్ ముద్ద మీకోసమే, తినండి తినండి. సరే నేనే తినేస్తాను, మీ ఇష్టం. ఫిష్ ఉందా ఇదిగో ఇందా, చాలే ఇది మటను సూపర్. అది కూడా చేశానే బాలా, ఖైదీ ఉందా ఇదిగో ఇందా, ఖైదీ కన్నయ్య కాదే వీడికి అన్నయ్య జగదేక వీరుడి కదా ఇది పాత పిక్చరు కదా, అతిలోక సుందరి తలాతికించి స్థాపద, ఏ మాయ చేసైనా ఒప్పించే తీరాలి, చుక్కలు తెమ్మన్నా తెంచుకురానా చూస్తావా నామైనా చేస్తానే